ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆ శ్రీరాముని యొక్క నామ మహిమను మన భారతదేశమే కాదు, ప్రపంచమే వేనోళ్ల పొగడిన కారణజన్మురాలు, భక్తి తత్పరురాలు అయిన ప్రముఖ గాయని స్వర్గీయ శ్రీ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు గానం చేసిన లక్ష్మణాచార్య కృత నామ రామాయణం, దాని యొక్క తాత్పర్యం అనేటువంటి కార్యక్రమానికి మీ అందరికీ శుభస్వాగతం. శ్రీ లక్ష్మణాచార్యుల వారు నామ రామాయణం పేరుతో 108 నామాలతో తాత్పర్య సహితంగా మనకి అందచేసినటువంటి ఆ శ్రీరాముని యొక్క రామనామ మహిమను గానం చేస్తూ విందాం, నేర్చుకుందాం. రామనామ మహిమ 1వ భాగం. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. ఆహా, పాడుతుంటేనే ఎంత మధురంగా అనిపిస్తోంది, మనసుకి ఎంత హాయిని కలిగిస్తుంది. అదేవిధంగా శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఎంత ఆహ్లాదంగా ఉంది, మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంది. అటువంటి రామనామ విశిష్టత మీకోసం. మీకు తెలుసా, శ్రీరాముని కంటే శ్రీరామ నామం గొప్పది అని అనడం వెనుక ఎంతో గొప్ప ఆంతర్యం ఉన్నది. అదేమిటో విందామా మరి. రామ అనే ఈ మంత్రానికి అత్యంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఈ మంత్ర జపం వల్ల అన్ని సమస్యలు దూరం అవుతాయి అని మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఏ రాముడి పేరు మీదైతే ఈ నామం ఉన్నదో ఆ రాముడి కంటే కూడా రామనామమే గొప్పది అని ఎన్నో కథలు మనకి చెబుతూ ఉంటాయి. అసలు రాముడితో పుట్టిన రామనామం రాముడి కంటే ఎందుకు గొప్పదైంది, ఎలా అయింది? రామనామాన్ని తారక మంత్రం అని పిలుస్తారు. తారక మంత్రాన్ని జపించడం వల్ల పుట్టుక నుంచి మరణం వరకు ప్రతి జీవి జీవితం కూడా సాఫీగా సాగుతుందని తెలుస్తోంది. చెడు కర్మలను మంచిగా మార్చుకోవడానికి ఈ రామనామం సహాయపడుతుంది. కాబట్టి అత్యంత శక్తివంతమైన రామనామాన్ని జపిస్తూనే ఉండాలి. వాలి అపహరణ నుండి సుగ్రీవుడు తన భార్యను ఎలా రక్షించుకున్నాడో తెలుసా మీకు? భగవన్నామ స్మరణకు మించిన సాధన కలియుగంలో మరొకటి లేదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే ప్రతి దేవుని నామస్మరణలో అత్యద్భుతమైన శక్తి, మహిళ రెండూ ఉంటాయి. మన హిందువులకు ఉన్న 7 కోట్ల మహామంత్రాలలో 2 అక్షరాల రామమంత్రానికి ఉన్న విశిష్టత మరి ఏ మంత్రానికి లేదు. ఎంతటి మహిమాన్విత శక్తి కలిగిన రామనామం యొక్క విశిష్టత, రామనామం గొప్పతనం, ఆ రామనామం యొక్క శక్తి సామర్థ్యాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. రామనామం పుట్టుక తారక మంత్రంగా పిలిచే రామమంత్రం 2 మహామంత్రాల నుంచి పుట్టింది. అవేమిటంటే, మొదటిది ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రంలో రా అనే అక్షరం జీవాక్షరం. అలాగే ఓం నమ శివాయ అనే పంచాక్షరీ మంత్రంలో మా అనే అక్షరం, అది కూడా జీవాక్షరం. అంటే ఈ 2 మంత్రాలలో బీజాక్షరాలు తొలగిస్తే ఆ మంత్రాలకి అర్థమే ఉండదు. అందుకే ఈ 2 మంత్రాల నుంచి తీసిన రా మా అనే అక్షరాల ద్వారా ఈ రామనామం వచ్చింది. ఈ 2 అక్షరాలు లేకపోతే ఆ 2 మహామంత్రాలకు విలువే ఉండదు. అందుకే ఈ 2 జీవాక్షరాల సమాహారంగా రామ అనే నామము లేదా మంత్రము పుట్టింది. అందుకే ఈ మంత్రాన్ని శివకేశవ మంత్రం అని కూడా అంటారు. ఓం నమో నారాయణాయ లో రా అనే అక్షరం, ఓం నమ శివాయ లో మా అనే అక్షరం అనేవి జీవాక్షరాలు. అందుకే శివకేశవుల అత్యంత శక్తి కలవడం వల్ల
రామ అనే మంత్రం అత్యంత శక్తివంతమైనది. అందుకే ఈ మంత్రాన్ని హరిహర తత్వం కలిసిన మహామంత్రము అని పిలుస్తారు. రాముని కంటే రామనామం గొప్పది. లంకపై దండెత్తడానికి రాళ్లతో సముద్రంపై వానరసేన వారధిని నిర్మించారు అన్న సంగతి మనందరికీ రామాయణగాథ వల్ల తెలుసు. అయితే ప్రతి రాయిపై రామ అని రాసి నీటిలో వేయడం వల్ల ఆ రాయి నీటిలో పైకి తేలిందట. ఇదంతా చూస్తున్న శ్రీరాముడికి తన పేరు రాసిన రాయి తేలుతూ ఉంది కదా, తానే ఒక రాయి వేస్తే అనే ఆలోచన వచ్చిందట. తనకు వచ్చిన ఆలోచనతో రాముడు ఒక రాయిని తీసి సముద్రంలోకి విసిరాడు. కాని ఆ రాయి ఆశ్చర్యంగా సముద్రంలో మునిగిపోయింది. దాంతో రాముడు మరింత ఆశ్చర్యపోయాడు. తాను వేసిన రాయి మునిగిపోవడంతో రాముడు వెంటనే తన పక్కనున్న భక్తాగ్రేశ్వరుడు హనుమంతుని అడిగాడట, నేను వేసిన రాయి ఎందుకు మునిగిపోయింది అని. అప్పుడు హనుమంతుడు ఇలా చెప్పాడట, రామ అనే మంత్రం రాసిన రాళ్లే పైకి తేల్తాయి స్వామి. మీరు వేసిన రాయిపై రామనామం లేదు కదా, అందుకే మునిగిపోయింది అని వివరించాడట హనుమయ్య. అప్పటి నుండి ఇలా రాముని కంటే రామనామం ఎంతో బలమైనది, ఎంతో శక్తివంతమైనది, మరింత విశిష్టమైనది అని భావించడం మొదలుపెట్టారు. ఇక ఇప్పుడు రామ అనే మంత్రంలో రామనామ అర్థం చూద్దాం. రా అనే అక్షరంలో ర, అ, మ అనే అక్షరాలున్నాయి. ర అంటే అగ్ని, ఆ అంటే సూర్యుడు, మా అంటే చంద్రుడు. అంటే రామ మంత్రంలో ఈ లోకానికి మూలమైన 3 శక్తులున్నాయి అని వివరిస్తున్నది కదా, అదనమాట రామనామ మంత్రంలోని విశిష్టత. అయితే ఈ రామనామాన్ని జపించడం వల్ల కలిగే విశిష్టత ఇప్పుడు మనం తెలుసుకుందాం. రామనామ జపం యొక్క విశిష్టతను విష్ణు సహస్రనామం ఈ విధంగా తెలియచేస్తోంది. రామ అని పలికేటప్పుడు రా అనే అక్షరాన్ని నోరు తెరుచుకుని మనలోని పాపాలన్నీ బయటికి వచ్చి అగ్నికి ఆహుతైపోతాయి. అలాగే మా అక్షరం పలికేటప్పుడు నోరు మూసుకోవడం వల్ల బయట పాపాలు మనలోకి ప్రవేశించవు అని వివరిస్తున్నది విష్ణు సహస్రనామం. రామ 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 అని 3 సార్లు జపం చేస్తే విష్ణు సహస్రనామం చేసినంత ఫలితం లభిస్తుందట. ఇక ఆ రామనామ మంత్రమేమిటో ఒకసారి చూద్దాము మరి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే 13 అక్షరాల నామమంత్రమే రామనామ మంత్రం. ఈ మంత్రాన్ని జపించడం వల్ల విశేషమైన పుణ్యం లభిస్తుందట. సమర్థ రామదాసు ఈ మంత్రాన్ని 13 కోట్ల సార్లు జపించి రాముడి ప్రత్యక్ష దర్శనం పొందాడని పురాణాలు మనకి తెలియచేస్తున్నాయి. కాబట్టి ఈ నామాన్ని జపించడం వల్ల మనం మంచి ఫలితాలను పొందుతాం. మరి ఈ రామనామం శనీశ్వరుడిని ఏ విధంగా జయించిందో కూడా తెలుసుకుందాం. పూర్వం ఒకసారి హనుమంతుడిని కష్టాల పాలు చెయ్యాలని శనీశ్వరుడు హనుమంతుని దగ్గరకు వచ్చాడట. అప్పుడు హనుమంతుడు రామనామాన్ని జపిస్తున్నాడట. శనీశ్వరుడు హనుమంతునికి విషయం చెప్పగా తాను రామనామ జపంలో ఉన్నానని, అది పూర్తయిన తర్వాత రమ్మని శనీశ్వరుడిని కోరాడట. శనీశ్వరుడు ఎంతసేపు నిరీక్షించినా రామనామ జపం హనుమంతునికి పూర్తే కాలేదట. దాంతో శనీశ్వరుడు రామనామం జపించే వాళ్ల దరి చేరడం కష్టము అని భావించి వెనక్కి వెళ్ళిపోయాడట. కాబట్టి రామనామాన్ని జపించే వాళ్లకు శనిదేవుని బాధలు ఉండవు అని దీనివల్ల అర్థమవుతోంది కదా. శ్రీరాముని యొక్క శ్రీరామనామం జపించడం కానీ, శ్రీరామకోటిని రాయడం కానీ ఆచరిస్తే ఎన్నో శుభాలు కలుగుతాయి. మన పురాణాల్లో ఆది కావ్యంగా చెప్పబడుతున్న వాల్మీకి మహర్షి యొక్క శ్రీరామాయణంలో ఈ విషయం చెప్పబడింది. రామనామం యొక్క గొప్పతనం శ్రీరామాయణంలో అడుగడుగునా మనకు కనబడుతుంది, వినబడుతుంది కూడా. అసలు శ్రీరాముని కంటే ముందు రామనామమే ఆవిర్భవించింది. అంత గొప్పది శ్రీరామనామం. ఈ నామాన్ని చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు జపించవచ్చు, స్మరించవచ్చు, రాయవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సకల చరాచర సృష్టికి ఆదిదేవుడైన శివ పరమాత్ముడు నిత్యం రామనామం జపిస్తారట. అంత గొప్పది రామనామం.
అందుచేత యావన్మంది భక్తకోటి రామనామం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని రామకోటిని రాయండి, జపించండి. ఆ శ్రీరాముని యొక్క కరుణా కటాక్షాలు, కృపా కటాక్షాలు ఎల్లవేళలా పొందండి. విన్నారు కదా, రామనామం యొక్క విశిష్టత ఎంత గొప్పగా ఉన్నది. బాల్యం నుంచే ఈ రామనామం యొక్క విశిష్టతను తెలుసుకున్న మీరు ప్రతిరోజు సాధ్యమైనంత వరకు రామనామాన్ని జపిస్తూ ఉండండి. అది ఒక అందమైన చక్కని అలవాటుగా చేసుకోండి అని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, రేపటి భాగంలో రామనామ మహిమ కార్యక్రమంలో రెండవ భాగంగా బాలకాండను మొత్తంగా వారు రాసిన రామనామాలతో తాత్పర్య సహితంగా మనం తెలుసుకుందాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.